నమస్కారం. ఈరోజు చేయబోయే వీడియో శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభము, ఎలా చేయాలి, విధానం ఏమిటి. ఈ యొక్క ఆశ్వీజ శుద్ధ పాడ్యమి అనగా 22/9/2025 తేదీ సోమవారం నుంచి 2/10/2025 తేదీ గురువారం వరకు నవరాత్రులు జరుగుతాయి. అయితే మొదట రోజున అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అవతారంతో పూజ చేయాలి. రెండో రోజున గాయత్రీదేవి, మూడో రోజున కాత్యాయనీదేవి, నాలుగో రోజున అన్నపూర్ణాదేవిగా పూజ చేయాలి. ఇలాగన ప్రతిరోజు 9 దేవతలకి కూడా పూజ చేస్తూ తర్వాత మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, విజయదశమి రోజున మహిషాసురమర్దనితోటి దుర్గాంబికగా కూడా పూజ చేయవచ్చును. ఈ 9 రోజులు కూడా పూజ చేసే విధానం ఏమిటయ్యా అంటే, ఉదయాన్నే మేల్కొని కాలకృత్యములన్నీ కూడా నిర్వర్తించుకుని అమ్మవారికి గణపతి పూజను చేసి తదనంతరం దుర్గా అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, లలితా సహస్రాలు చదవడం వల్ల మంచిది. ఇక ఉదయం పూట ఉపవాసం ఉండి సాయంకాలం దాకా ఉండి సాయంకాలం కాస్త పలహారం చేసి అమ్మవారికి పూజ చేసిన తర్వాత నివేదన చేసుకుని 9 రకాల పిండి వంటలు అనగా మనకు తోచింది రోజుకు ఒక్కొక్కటి చొప్పున నివేదన చేసి ఆ ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఈ నవరాత్రుల యొక్క ఫలితాన్ని పొందుతారు. అయితే ఈ యొక్క వీడియోని మీకు ఎందుకు చేస్తున్నానయ్యా అంటే, శ్రీ విద్యాపీఠం సామలకోట లలితా జ్యోతిషాలయనందు ప్రతిరోజు కూడా ఈ 9 రోజులు కూడా కుంకుమ పూజలు జరుగుతాయి. మీకు అమ్మవారి యొక్క కుంకుమ ప్రసాదము, ఆ యొక్క అమ్మవారి యొక్క తాడు మీకు అందజేయడం జరుగుతుంది. తద్వారా మీకు ఆరోగ్యం కూడా బాగుండి పిల్లలు చదువు సంఖ్యలన్నీ కూడా బాగుంటాయి. అన్నింటిలోకి కూడా దేవీ నవరాత్రులు చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది, ఉన్నత స్థానంలో ఉంటారు. ఇంకా ఏమిటయ్యా అంటే, ఈ దేవీ నవరాత్రుల యొక్క విశిష్టత ఆరోగ్యం కోసం చేయడం వల్ల చాలా ఉత్తమం. అమ్మవారి అనుగ్రహం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సముస్థిత నమస్తశ్చై 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 నమో నమః. చిండీ సప్తశతిలో చెప్పినట్లు తల్లి ఏ బాధలైనా తీర్చగలదు. అందువల్ల ఆ పిల్లవాడికి ఏమైనా ఇబ్బంది కలిగింది అంటే తల్లి తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని తనకే జరిగిందనేటువంటి ఫీలింగ్ తోటి ఆవిడ చాలా ఇదిగా ఆప్యాయతగా చూడగలుగుతుంది. అదే బయట వాళ్ళు అలా చూడలేరు. అందువల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలనే సదుద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. మీ గోత్రనామాలు అందరికీ కూడా చేయడం జరుగుతుంది. సంప్రదించండి 9848427764. అలక్క కాశీ విశ్వనాథ శాస్త్రి, సామలకోట, శ్రీ విద్యాపీఠం, లలితా జ్యోతిషాలయం. స్వస్తి.